హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, అర్చకులు రంగరాజన్ గారి పైన దాడి కేసులో ఎవరైతే దాడి చేశారో అది వీర రాఘవరెడ్డి అండ్ ఇంకొక అతని బృందంలో ఉన్న 6గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సార్. మరి ఇప్పుడు అసలు అంటే దాడి చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ నేపథ్యంలో ఈయన రంగరాజన్ గారి బయోగ్రఫీ కూడా ఒకటి వైరల్ అయిపోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్తున్నారు. మరి ఆయన బయోగ్రఫీ గురించి మీరేం చెప్తారు? రంగరాజన్ ఆయన చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు. సో అనువంశికంగా వాళ్ళకి ధర్మకర్తలు వాళ్ళే అనమాట, వాళ్ళ కుటుంబం. సో ఇప్పుడు ఆయన మీద దాడి జరగడం తర్వాత ఆయన ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అందరికీ ఒక క్యూరియాసిటీ పెరిగింది. సో ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి కావచ్చు, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని పరామర్శిస్తున్నారు. కేటీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకి ఫోన్ చేశారు. సో ఇలాగా అందరు అటెన్షన్ ఇప్పుడు ఒకసారి వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా దాని మీద స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎవరు ఈ రంగరాజన్ అన్న ఒక ఇది అందరిలో వస్తుంది. సో ఆయన బయోగ్రఫీ నేను కూడా కొంత సెట్ చేశాను, ఇంట్రెస్టింగ్ అనిపించింది. రెండవది అసలు ఈ దాడి పరిస్థితి ఏమైంది, ఎవరు ఈ దాడి చేసింది, ఇవన్నీ మనం చెప్పుకుందాం. సో ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే అక్కడ మన పోలీస్ డీసీపీ రాజేందర్ నగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ నిన్న ప్రకటించాడు. సో ఇప్పటి వరకు వాళ్ళు మొత్తంగా 6 మందిని అరెస్ట్ చేశారు. మొత్తంగా 20 మంది వెళ్ళి వీళ్ళు 9వ తేదీన రంగరాజన్ ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేశారు. ఆయన తీవ్ర పద్యాలంతో బెదిరించి ఆ వీడియో కూడా తీసి తను ఈ వీర రాఘవరెడ్డి అనే అతను తన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకున్నాడు. రామరాజ్యం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అతనికి, అట్లాగే వెబ్సైట్ కూడా ఉంది. సో వాళ్ళది ఒక సైలెంట్గా విత్ ఇన్ హిందూ రైట్ అంటారు మామూలుగా, హిందూ ఎక్స్ట్రీమ్ హిందూ మతతత్వవాదుల్లోనే వీళ్ళది ఇంకా ఎక్స్ట్రీమ్ అని చెప్పచ్చు. అంటే ఇతనికి బీజేపీ పట్ల కూడా కోపం ఉంది. ఇతను నాకు తెలిసి ఆ వీడియోలో చంద్రబాబును ఒకడినే పొగిడాడు, మిగతా జగన్ గారిని అందరినీ తిట్టాడు. సీఎం కొడుకులు వాళ్ళంతు చూస్తానని, న్యాయమూర్తులు అంతు చూస్తానని, తోలు తీస్తాను, న్యాయ వస్తాను, ఇవన్నీ కూడా వీడియోల్లో చూస్తే చెప్పుకోవచ్చు. గ్రహాలు నా కంట్రోల్లో ఉంటాయని కూడా చెప్తున్నాడు. అతనికి ఏమన్నా మతి భ్రమించిందని కూడా నాకు డౌట్ వచ్చింది. మైండ్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అతనికి సైకాట్రిక్ హెల్ప్ కూడా కావాలి అన్నీ. ఎందుకంటే రీజనింగ్ లాజిక్గా ఉండేవాడు కూడా అలా మాట్లాడు, గ్రహాలు వీడి కంట్రోల్లో ఉండడం ఏంటి? సో ఇలాగ ఏదేదో మాట్లాడుతున్నాడు అతను. కొంత అతనికి మతి చెల్లించినట్టుగా ఉంది. అట్ ద సేమ్ టైం బాగా చదువుకొని శ్లోకాలు బాగా కంఠస్థం చేసినట్టుగా అర్థమవుతుంది. కానీ ఆ మీనింగ్ అతనికి ఏం తెలిసినట్టుగా అయితే నాకేం అనిపించలేదు. ఎందుకంటే మామూలుగా ఈ బ్రాహ్మణ సంప్రదాయాల్లోనే ఒక ప్రాబ్లం ఏంటంటే బట్టీలు పడతారు తప్ప వాళ్ళు దాని కాంటెక్స్ట్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి చాలా మందికి తెలియదు. ఆ మధ్య కూడా బ్రహ్మ విద్య నేర్పిస్తుంటే మేము షూట్ చేయడానికి వెళ్తే ఆ పిల్లల్ని అడిగా, నేను బ్రహ్మాండంగా చెప్తున్నారు, ఎవరు బాబు మీకు మీనింగ్ వచ్చా అంటే మాకు తెలియదు సార్, మాకు చెప్పారు మీనింగ్ అని చెప్తున్నారు. అది 12 ఏళ్ల కోర్స్ ఏదో ఉంది బ్రహ్మ విద్య. అలాగే వీళ్ళకి బట్టి దాని కాంటెక్స్ట్ ఏంటి, ఆ దాని మీనింగ్ ఏంటి, దాని ఇప్పుడు రిలవెన్స్ ఏంటి, ఇవాళ సమాజానికి దానికి అవసరం ఏంటి, ఇవన్నీ వాళ్ళకి చెప్తే కొద్దిగా బ్రాడ్ పర్స్పెక్టివ్ వస్తుంది. సో వీడికి అవేమి ఉన్నట్లేదు ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తికి. సో అతని పేరు కొవ్వూరి వీరరాఘవరెడ్డి అని చెప్తున్నారు. మణికొండలో అతను ఉంటున్నాడు. అతని నేటివ్ వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో అన్నపర్తి మండలంలో కొప్పూరు అనే ఒక ఊరు అనమాట. ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు. అతనికి ఆంధ్ర తెలంగాణ డిస్ప్యూట్లో కూడా అతను చాలా కామెంట్లు చేస్తున్నాడు. ఆ రకంగా తెలంగాణ వాళ్ళకి కూడా అతను అంటే కోపం వచ్చే రకంగా వీడియోలు ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ మొత్తానికి అతన్ని అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టారు. అట్లాగే ఇంకొక 5 మందిని అరెస్ట్ చేశారు. అందులో 2 మహిళలు, నిజామాబాద్, ఖమ్మం, ఈ 2 టౌన్లకు చెందిన మహిళలు కూడా ఉన్నట్టు డీసీపీ చెప్పారు. సో సీఎం కూడా సీరియస్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవకాశం ఉంది. దాని తర్వాత వీడియో కూడా ఉంది కాబట్టి కరెక్ట్గా చేస్తే శిక్ష కూడా పడే అవకాశం ఉంది. సో ఏదేమైనా అది అత్యాయత్నం కింద నమోదు చేస్తారా ఏంటి, ఏం చేయబోతున్నారా అని చూడాలి. అది ఒకటి. ఇక రెండవది, ఈయన రంగరాజన్ బయోగ్రఫీ చెప్పుకోవాలంటే వీళ్ళ ఫాదర్ సౌందరరాజన్, ఈయన కామర్స్ లెక్చరర్ పనిచేసి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్థాయికి వెళ్ళాడు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళ వంశ పారంపర్యంగా ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఈ సౌందరరాజన్ ఫ్యామిలీ
ధర్మకర్తలుగా వస్తున్నారు. ఇప్పుడు కూడా సౌందరరాజ్ అనే దాని ధర్మకర్త. వస్తున్నప్పుడు ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది. వంశపారంపర్యంగా ఉండడాన్ని బ్యాన్ చేస్తే ఈయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి మళ్ళీ తెచ్చుకున్నాడు. అయితే ఈయనకి 3 పిల్లలు, 3 కూడా ఇంజనీరింగ్ 3 కూడా అబ్బాయిలు. ఈ మన రంగరాజన్ అనే ఆయన మిడిల్ సన్. సో 3 అబ్బాయిలు, 3 కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఎవరు కూడా అక్కడ అర్చక వృత్తి అనేది చేయట్లేదు వీళ్ళ ఫ్యామిలీలో. అప్పుడు సుప్రీంకోర్టులో ఈయన పోరాడుతుంటే ఒక అడ్వకేట్ ఈయన అన్నాడు, కాదయ్యా మీ 3 కొడుకులు ఇంజనీరింగ్లు కదా, వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి అర్చకత్వం చేసేది ఏం లేదు, నువ్వెందుకు ఇంత పాకులాడుతున్నావు ఈ గుడి ధర్మకర్తత్వం గురించి అని వీళ్ళ నాన్నని అడిగితే వీళ్ళ నాన్న కొడుకులకి చెప్పాడు, ఇలా అడుగుతున్నాడు రా నన్ను అని. అప్పుడు రంగరాజన్ ఏంటంటే ఇంజనీరింగ్ చదివి చెన్నైలో ఈయన జాబ్ చేస్తున్నాడు. అప్పటికే 99 నాటికే ఈయన శాలరీ 10 lakhs పర్ యానం అనమాట శాలరీ. సో ఆయన అప్పుడు ఈయన అనిపించింది 3 కొడుకుల్లో మిగతా 2 పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ అబ్బాయి నిజమే కదా, మనం ఎందుకు ధర్మకర్తగా పోరాటం చేస్తున్నాం, అర్చకత్వం చేయాలి కదా అని తను డిసైడ్ అయ్యి జాబ్ మానేస్తానని వాళ్ళకి చెప్తే వాళ్ళు వదలకుండా ఈయన కోసమే ఒక హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి, నువ్వు హైదరాబాద్లోనే ఉండండి, మీరు గుడి చూసుకోండి కానీ జాబ్ చేయండి అని చెప్పి ఒక సౌత్ ఇండియా హెడ్ చేసేసారు ఈయన. కానీ దాంతో ఈయనకి ఇంకా బాధ్యతలు ఎక్కువైనాయి. పిల్లల్ని కాన్వెంట్లలో చేర్పించారు. సో మంచి కారు, చదువుకున్న భార్య, పిల్లలు, మంచి ఉద్యోగం, ఇలాంటి ఒక కండిషన్లో ఈయనకి ఎంతసేపు ఆ అడ్వకేట్ చెప్పిన డైలాగే గుర్తొస్తుంది, మనం దేవుని సేవలో కదా ఉండాలి, ఇటు వచ్చేసామన్న ఒక బాధతో ఈయన రిజైన్ చేసేసి భార్యని కన్విన్స్ చేసి, భార్య ఎంతో బాధపడిందంట, అయినా కూడా ఒప్పించాడు. సో పిల్లలకి ఇంకా తీసుకెళ్ళి ఈయన పిల్లల్ని కూడా ప్రైవేట్ కాలేజీలో చదివించలేని ఒక ఆర్థిక పరిస్థితులకి వచ్చేసింది. ఎందుకంటే ఈయనకి శాలరీ లేదు. అక్కడేమి ప్రసాదం భోంచేయడం తప్ప అక్కడ గుడిలో ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఉండి కూడా పెట్టలేదు, ఇప్పటికి కూడా ఉండి లేదు. గుడికి ఒక పైసా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈయన వీళ్ళ మెథడ్ అప్పటి నుంచి అలాగే ఉంది. అందుకని ఈయనకి ఆదాయం ఏం లేకపోతే పిల్లల్ని తీసుకెళ్ళి కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించేశాడు. మంచి షూట్ బూట్ వేసుకొని టై కట్టుకొని ఉన్న వ్యక్తి ఈ కాస్ట్యూమ్లోకి వెళ్ళిపోయాడు. భార్య చాలాసార్లు ఏడ్చేదంటే ఈయన రూపం చూసి. అలాగే అయిపోయి మొత్తానికి ఈయన ఇదయ్యాడు. అయితే ఈయన ఒక గుళ్ళో కానీ ఒక డిఫరెంట్ ఇది, ఎందుకంటే ప్రతి గుళ్ళో కూడా మనకు తెలుసు విఐపీలు, వివిఐపీలు, బ్రేక్ సేవలు, అవి ఇవి డబ్బులు కడితే ఇంత సేవ, అవన్నీ బోర్డులు కూడా పెట్టేసి ఉంటారు. మనకి చిన్న గుళ్ళో ఈ గుడి కూడా ఒక పెద్ద వ్యాపారం. కానీ ఈయన ఎక్కడ అవేమి లేవు, అందరికీ ఒకే ఇది. అప్పట్లో 1000 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఇప్పుడైతే వారాంతం అంటే వీకెండ్లో దాదాపు 40 నుంచి 50 మంది వస్తున్నారని చెప్తున్నారు. సో నేను ఇంటర్వ్యూ చూశాను. ఆయన ఎందుకు ఇవన్నీ ఇలా చేశాడు అనుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మేమంతా చిన్నప్పుడు దాని క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివాము. నేను బొట్లు పెట్టుకొని నామాలు పెట్టుకొని స్కూల్కి వెళ్ళేవాడిని. నిజానికి అది క్రిస్టియన్ మతంకి సంబంధించిన స్కూల్ అయినప్పటికీ నన్ను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. సో నాకు అక్కడ పరమత సహనం అంటే ఏందో నేను అక్కడ మా స్కూల్లో చూశాను. అక్కడి నుంచే నేను నేర్చుకున్నాను. అంటే అన్ని మతాలని మనం సమాదృష్టిలో చూడాలి, మన మతాన్ని మనం ఆచరించవచ్చు, మన దేవుళ్ళని మనం పూజించవచ్చు. అంత మాత్రాన ఇతర మతాల మీద ద్వేషం కానీ హేళన కానీ అవసరం లేదు అనేది నేను మా స్కూల్లో క్రిస్టియన్ దీంట్లోనే నేర్చుకున్నాను. వాళ్ళందరూ నా టీచర్లు కూడా నా దగ్గర మంత్రాలు చెప్పించుకొని విని ఆనందించేవాళ్ళు. అలా పెరిగాను నేను. సో నేను ఆ తర్వాత ఏంటంటే దీన్ని దేవాదాయ శాఖలకి ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని యాదగిరిగుట్ట దేవస్థానంలో కలపాలనుకున్నప్పుడు కూడా ఈయన పోరాడి సాధించుకున్నాడు. ఇప్పటికి కూడా అది దేవాదాయ శాఖ దృష్టిలో లేదు. పైగా దానికి ఆదాయం లేదు. ఆదాయం ఉంటేనే గవర్నమెంట్ దీని మీద దృష్టి పెడుతుంది. ఆదాయం లేదు, ఎవరైనా ఉంటే దాన్ని డెవలప్ చేయడానికి ఎవరైనా కొద్దిగా పూనుకొని ఏదైనా చేస్తుందో అది తప్ప గుడికంటూ ఆదాయము ట్రెజరీ అవేమి లేవు కాబట్టి గవర్నమెంట్ కూడా వదిలేసింది. దాంతో ఈయన తన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయి, తన సిద్ధాంతాలు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, మాది సనాతనవాదాన్ని నేను ఆచరిస్తాను. అయితే నా దృష్టిలో సనాతనవాదం అంటే మూఢాచారాలు, మూఢనమ్మకాలని ప్రోత్సహించడం కాదు, స్త్రీల పక్ష దళితుల పట్ల వివక్ష కాదు, అంటరాంతనాన్ని ప్రోత్సహించడం కాదు, ఇవి లేని ఇదే సనాతనం.
అని ఆయన చెప్తున్నాడు. ఒకసారి ఆయన ఒక దళిత సంఘం వాళ్ళు పిలిచారు. ఆ సంఘంలో ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. గుడిలోకి సనాతన ధర్మం దళితులను కూడా ఆహ్వానించింది గతంలో, ఈ మధ్య వచ్చినవే ఇలా మారాయి అని ఒక ఎగ్జాంపుల్ చెప్తూ శ్రీరంగం టెంపుల్లో, తమిళనాడులో ఉండే శ్రీరంగం టెంపుల్లో ఒక దళితుడిని గుడిలోకి రానివ్వలేదు పూజారి. ఆ దళితుడు ఏడుస్తూ బయట ప్రేయర్ చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఆ దళితుడిని ఈ పూజారి గాయపరిచారు. ఆ గాయపడితే ఆ దళితుడికి నుదుటి నుంచి రక్తం గారింది. పూజారి లోపలికి వచ్చి చూస్తే గర్భగుడిలో దేవుడు నుదుటి నుంచి రక్తం గారింది. దాంతో ఆ పూజారి భయపడిపోయి అతన్ని భుజాల మీద తీసుకొచ్చి దర్శనం చేయించాడు. దీనిని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మునివాహన సేవ అంటారు. అలాంటిది ఉంది అని ఈయన చెప్తే అప్పుడు అందులో ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళలో ఒకరు ఛాలెంజ్ చేశారు, మీరు అలా ఒక దళితుడిని భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళగలరా అని. ఖచ్చితంగా వెళ్తానని చెప్పి ఈయన తర్వాత మహబూబ్ నగర్ సంబంధించి ఒక దళితుడు ఆదిత్య అబ్బాయి పేరు,